హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మమతా క్రియేషన్స్. ఈరోజు ఫిష్ కర్రీ తయారీ విధానం చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కాల్చి పెట్టుకున్న ఆనియన్, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఫిష్ కడిగి పెట్టుకున్న ఫిష్. కడిగి పెట్టుకున్న ఫిష్లోకి 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, కొంచెం మిక్సీ పట్టుకున్న ఆనియన్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, ఈ ఫిష్ ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని పోసేసుకుందాం. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆహా, ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని 2 సెకండ్స్ అట్లా మూత పెట్టేసి దింపేసుకో. ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది.